ఎవడినో నమ్మించడానికి, ఎవరినో ఒప్పించడానికి, ఎవరినో కన్విన్స్ చేయడానికి ప్రతి ఒక్క ఫేస్లోకి చూసి నేను చేసే పనులు వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా అని భయంగా చూడటానికి అస్సలు ప్రయత్నించకు. నీ జీవితం నీది. నీ జీవితం నీ కంట్రోల్లో ఉండాలి. ఊరికే ఒట్టి కలలు కనుక ఒళ్ళొంచి కష్టపడు. ఎవడో ఈజీగా రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయిన వాడిని, అడ్డదారులు తొక్కే వాడిని, కనీసం లైఫ్ సొసైటీ పట్ల గౌరవం లేని వాడిని ఆదర్శంగా తీసుకో. నువ్వు ఎవరిని ఆదర్శంగా భావిస్తావో తెలిస్తే నీ వ్యక్తిత్వం ఈజీగా చెప్పేయచ్చు. 10th క్లాస్లో 10th చాప్టర్ లైట్. ఇదిగో 10th చాప్టర్ లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైట్ అనేది ఏంటి? మన ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వాటిని చూడడానికి కావలసిన ఒక శక్తి, ఎనర్జీ. వస్తువులన్నీ ఉంటాయి కానీ మనకు కనిపించవు. వాటిని మనం డార్క్ రూమ్లో పెడితే ఎందుకు లైట్ ఉండదు. అక్కడ లైట్ ఉండదు. సో లైట్ ఆన్ చేస్తే, స్విచ్ ఆన్ చేస్తే ఆ రూమ్లో లైట్ వస్తుంది, మనకు అన్ని వస్తువులు కనిపిస్తాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే లైట్ లేకపోతే మనకి ఏమీ కనిపించవు. సో ఏమన్నా చూడాలంటే మనకి లైట్ అనేది చాలా అవసరం. సో మనకి చూడడానికి, మనకి చూపునిచ్చేది, మన వస్తువులు చూడడానికి అవసరమైనది ఏమిటి? లైట్. డే టైం చూడండి, ఈ సన్లైట్ మనకి వస్తువులు చూడడానికి ఉపయోగపడుతుంది. ఎలాగా? ఆ లైట్ రేస్ ఆబ్జెక్ట్ మీద పడి అవి రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళల్లోకి వస్తే అప్పుడు మనం వాటిని చూడగలుగుతాం. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ సన్ లైట్ రేస్ మనకి వస్తువులను చూపించేలాగా పనిచేస్తుంది. మనం వస్తువుల్ని 3 మీడియంస్ ద్వారా చూస్తాం. ఏమిటవి? ట్రాన్స్పరెంట్, దేంట్లో నుంచి లైట్ మొత్తం పాస్ అయిపోతుందో. ట్రాన్స్లూసెంట్, దేని నుంచి లైట్ సగం పాస్ అవుతుందో. ఒపాక్, లైట్ మొత్తం పాస్ అవుతుంది. అంటే మనం సన్లైట్ ద్వారా మనం వస్తువులు, విషయాలన్నీ చూస్తున్నాము అంటే ఒక ట్రాన్స్పరెంట్ మీడియం ద్వారా చూస్తున్నాం. ఆ ట్రాన్స్పరెంట్ మీడియం ఏంటి? ఎయిర్. మన చుట్టూ, భూమి చుట్టూరా ఉన్న అట్మాస్ఫియర్ అనొచ్చు, ఎయిర్ అనొచ్చు. అనే ఆ ట్రాన్స్పరెంట్ మీడియం ద్వారా మన వస్తువులని చూస్తున్నాం. ఆ తర్వాత ఈ లైట్ అనే విషయం చూసారా? లైట్ అనేది అనేక ఫెనామినన్స్, వండర్ఫుల్ ఫెనామినన్ మనకి చూపిస్తూ ఉంటుంది. ఫెనామినన్ అంటే మనకి కాలంతో పని లేకుండా ఉండేది విషయం. అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం. మన పూర్వీకులు, తాతలు, ముత్తాతలు చూశారు సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అని. మనము చూస్తున్నాం, మన తర్వాత వచ్చిన తరాలు కూడా చూస్తారు. ఏదైతే కాలంతో సంబంధం లేకుండా, టైంతో సంబంధం లేకుండా ఉంటుందో దాన్ని ఫెనామినా అంటాం. అలాగే లైట్ అది కూడా కొన్ని ఫెనామినన్స్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇప్పుడు అద్దం ముందు కూర్చుంటే మన మొహం మనకు కనిపిస్తుంది, దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. అంటే మన పూర్వీకులు కూడా అద్దం ముందు కూర్చొని వాళ్ళు డెకరేట్ అయ్యేవారు, మనము అవుతున్నాం. మన తరాలు నెక్స్ట్ వాళ్ళు కూడా అలాగే డెకరేట్ అవుతారు. దీన్ని ఒక ఫెనామినా అంటాం. ఇలాంటి ఫెనామినన్స్ లైట్ చూపించేవి చాలా ఉన్నాయి. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, ఇలాంటి ఫెనామినన్స్ ద్వారానే మనకి అద్దంలో చూస్తే మన ఇమేజ్ కనిపించడము, స్టార్స్ ట్వింకిల్ అవుతూ ఉండడము, అండ్ రెయిన్బోలో కలర్స్ కనిపించడము, ఒక పెన్సిల్ని గ్లాస్ ఆఫ్ వాటర్లో పెడితే బెండ్ అవ్వడము, ఇలాగా మనకి విషయాలు కనిపించేవన్నీ కూడా
ఈ ఫెనామినన్ ద్వారా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ని స్టడీ చేసి లైట్ని మనం కనుగొంటాం, లైట్ని తెలుసుకుంటాం. ఇలాంటి ఆప్టికల్ ఫెనామినన్స్ అంటాం. దీని లైట్ ద్వారా వచ్చే ఫెనామినన్స్ని ఆప్టికల్ ఫెనామినన్స్ అంటాం. తర్వాత మొట్టమొదటి ఏంటంటే లైట్ ట్రావెలింగ్ స్ట్రేట్ లైన్ అని చెప్తాం. లైట్ ట్రావెలింగ్ స్ట్రేట్ లైన్, కానీ అది కొంతవరకు కరెక్ట్. ఎలాగంటే ఒక సన్నని నెయిల్ కానీ మేకు కానీ లేదా పిన్ కానీ తీసుకున్నాం అనుకోండి, పైన లైట్ పెట్టి ఇది పేపర్, ఇక్కడ ఒక పిన్ తీసుకున్నాం, ఇక్కడ లైట్ పెట్టాం. ఇప్పుడు పిన్ షాడో పేపర్ మీద పడుద్ది నీట్గా. ఇప్పుడు ఈ పేపర్ని ఇంకొంచెం దూరంగా జరిపాం ఇక్కడికి, అప్పుడు ఏమవుతుంది, పిన్ షాడో ఫార్మ్ అవుతుంది, కనిపించదు. ఎందుకు అంటే ఈ పిన్కి ఎడ్జెస్లో లైట్ బెండ్ అయిపోతుంది. అంటే పిన్ ఇలా ఉంటే లైట్ పడింది, ఇలాగ బెండ్ అవుద్ది దాని చుట్టూరా. అలా బెండ్ అయిన కారణంగా ఏమవుతుందంటే దాని షాడో డిజాల్వ్ అయిపోతుంది మధ్యలోనే. అలా డిజాల్వ్ అయిపోయిన కారణంగా ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఏ షాడో ఫార్మ్ అవుతుంది, కనిపించదు. ఇలాగా ఎడ్జెస్ దగ్గర లైట్ బెండ్ అవడాన్ని డైఫ్రాక్షన్ అంటాం. ఈ డైఫ్రాక్షన్ అనే ఫెనామినన్ ద్వారా మనకి షార్ప్ ఎడ్జెస్ ఫార్మ్ అవ్వవు ఆబ్జెక్ట్ స్క్రీన్ నుంచి దూరం అయినప్పుడు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, లైట్ షార్ప్గా స్ట్రైట్ లైన్లో వెళ్ళదు, అది బెండ్ అవుతూ ఉంటుంది అని తెలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకా ఈ ఒపాక్ బాడీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లైట్ వాటి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది మనకి బ్యాక్. ట్రాన్స్పరెంట్ బాడీస్ ఉన్నాయనుకోండి, దాని నుంచి లైట్ పాస్ అయిపోతుంది. ఇలాగ ఒపాక్ బాడీస్ షార్ప్ ఎడ్జెస్లో బెండ్ అయ్యే ప్రాసెస్నే డైఫ్రాక్షన్ అంటాం. ఈ యొక్క బెండ్ అయ్యే ప్రాసెస్ ద్వారా లైట్ వేవ్ నేచర్ ఉందని కూడా తెలుస్తుంది. లైట్ స్ట్రేట్ లైన్గా వెళ్ళడం ద్వారా లైట్ పార్టికల్ నేచర్ అని, ఇలా బెండ్ అవడం ద్వారా వేవ్ నేచర్ అని, రెండు రకాల నేచర్స్ లైట్కి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఈ రెండు నేచర్స్ని కలిపి ఐన్స్టైన్ మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్ అని చెప్పాడు. ఈ పార్టికల్స్, లైట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పేస్ స్ట్రేట్ లైన్గా వెళ్ళడాన్ని వాటిని ఫోటాన్స్ అన్నాడు. సో ఇదొక పెద్ద విషయం వలన ఈ లైట్ ప్రాపర్టీస్, దాని నేచర్ గురించి తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు చాలామంది తెప్పలపడ్డారు. ఈ రోజుకి మనకి ఐన్స్టైన్ ద్వారా మనకేమో లైట్ ఈజ్ ఏ డ్యూయల్ నేచర్ అని తెలుస్తుంది. లైట్ హ్యాజ్ ఏ డ్యూయల్ నేచర్ అని. ఇప్పుడు మనం ఈ చాప్టర్లో మనం అవన్నీ తెలుసుకోం, కానీ ఒక విషయాన్ని, లైట్ రిఫ్లెక్షన్ గురించి తెలుసుకుంటాం. ఈ రిఫ్లెక్షన్ అనేది ప్లేన్ మిర్రర్లోనూ జరుగుతుంది, కర్వ్డ్ సర్ఫేసెస్లోనూ జరుగుతుంది, స్పెరికల్ మిర్రర్స్లో జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ అనేది సింపుల్గా మనం బౌన్సింగ్ బ్యాక్ అని చెప్పచ్చు. ఒక బాల్ని గోడకి కొడితే అది మళ్ళీ బ్యాక్ తిరిగి వస్తుంది, దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. అలాగే లైట్ కూడా ఒక ఒపాక్ బాడీస్, గోడ అవ్వచ్చు, మిర్రర్ అవ్వచ్చు, వాటి మీద పడ్డప్పుడు లైట్ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వస్తుంది. దీన్నే బౌన్సింగ్ బ్యాక్ అంటాం. Bouncing back. So bouncing back of light is called reflection.
అయితే ఈ బౌన్సింగ్ బ్యాక్ అనేది 2 రూల్స్ లాస్ని ఫాలో అవుతుంది. ఏంటా లాస్ అంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇప్పుడు మనకి ఇది ఒక సర్ఫేస్ అనుకోండి, ఇలాగ లైట్ రే పడుద్ది, దీన్ని ఇన్సిడెంట్ రే అంటాం. ఇది ఇలా బ్యాక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం. దీన్ని ఇన్సిడెంట్ రే, దీన్ని రిఫ్లెక్టెడ్ రే. ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దాన్ని నార్మల్ అంటారు. ఓకే, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉన్నదాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉన్నదాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది లా. ఇంకోటి ఏంటి, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ లై ఆన్ సేమ్ ప్లేన్ అండ్ సేమ్ పాయింట్. ఇదిగో ఒకే ప్లేన్లో, ఇదంతా ఒక ప్లేన్, ఇలాంటి ప్లేన్లోని ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇది నార్మల్ ఇలా ఉంది, 3 ఈ ప్లేన్ మీదే ఉన్నాయి. కాబట్టి 3 లై ఆన్ సేమ్ ప్లేన్ అండ్ ఆన్ సేమ్ పాయింట్. ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి, 3 కలుస్తున్నాయి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, లై ఆన్ సేమ్ పాయింట్. సో ఇలాగ 2 లాస్ ఉంటాయి. ఈ 2 లాస్ లైట్ ఫాలో అవుద్ది. ఈ సర్ఫేస్ కర్వ్డ్ అయినా, సర్ఫేస్ రఫ్ అయినా, సర్ఫేస్ ప్లేన్ అయినా, ఎలాగైనా సరే ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ రిఫ్లెక్షన్ అనేది ముందుగా తెలుసుకోవాల్సింది 2 రకాలు. ఏంటంటే రిఫ్లెక్షన్ ఆన్ ద ప్లెయిన్ సర్ఫేస్, రిఫ్లెక్షన్ ఆన్ ది రఫ్ సర్ఫేస్. రిఫ్లెక్షన్ ఆన్ ప్లెయిన్ సర్ఫేస్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. ఈ రెగ్యులర్ రిఫ్లెక్షన్లో ఏమవుద్దంటే ఈ ప్యారలల్ రేస్ మళ్ళీ ప్యారలల్గానే రిఫ్లెక్ట్ అవుతాయి. దీన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. ఇది మిర్రర్లో చూస్తున్నాం. ఈ రెగ్యులర్ రిఫ్లెక్షన్ అయిన చోట మనకి మన ఇమేజే కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ కనపడదు. ఆ మిర్రర్ కనిపించదు, మనకి మిర్రర్లో మన ఇమేజ్ కనిపిస్తుంది. అదే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ రఫ్ సర్ఫేస్ ఉందనుకోండి, ఇక్కడ ఈ ప్యారలల్ రేస్ డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. సో దీన్ని ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం, లేదా డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అంటాం. దీని ద్వారానే మనకు ఆబ్జెక్ట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం చూసే విషయాలన్నీ, చూసే వస్తువులన్నీ కూడా ఈ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ద్వారానే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ 2 రకాలుగా ఉందన్నమాట. ఇప్పుడు లైట్ ఈ నేచర్లో. ఇప్పుడు మనము ఒక స్పూన్ తీసుకున్నాం అనుకోండి, స్పూన్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది కదా స్పూన్. ఇది లోపలికి ఉంటుంది, ఇది బయటకు ఉంటుంది. ఈ లోపలికి ఉండే దాన్ని లోపలికి ఉండే కర్వేచర్, ఇది ఇన్సైడ్ కర్వేచర్, దీన్ని కాన్కేవ్ షేప్ అంటాం. ఈ బయటకు ఉన్న అవుట్ సైడ్ కర్వేచర్ని కాన్వెక్స్ షేప్ అంటాం. సో ఇటుపక్క మనం చూసినప్పుడు మొహానికి దగ్గరగా మనం ఈ స్పూన్ పెట్టుకున్నప్పుడు పెద్ద మొహం కనిపిస్తుంది, దూరంగా తీసుకెళ్తే చిన్నది అవుతుంది, మళ్ళీ ఇన్వర్టెడ్ అయిపోతాయి, ఇమేజ్ తిరగేసి పడతాయి బొమ్మలు. అదే ఇటుపక్క ఈ కాన్వెక్స్ వైపు మన ఫేస్ తిప్పామనుకోండి, అప్పుడు పెద్ద పెద్ద చిన్న ఇమేజెస్ ఫార్మ్ అవుతాయి. అది ఇరెక్ట్గా స్ట్రైట్గా మామూలుగానే ఉంటాయి, అంటే వర్చువల్ ఇమేజెస్. సో ఈ విధంగా మనకి స్పూన్ ద్వారా మనకి కాన్వెక్స్, కాన్కేవ్ మిర్రర్స్ 2 కూడా మనం ఒకేసారి చూసుకోవచ్చు. సో ఇమేజ్ అంటే ఏంటి యాక్చువల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ అంటే ఎక్కడైతే 2 రేస్ యాక్చువల్గా మీట్ అవుతాయో, ఆర్ అపరెంట్ టు మీట్, అపియర్స్ టు మీట్ అయినట్టు కనిపిస్తాయో, ఆ పాయింట్ని ఇమేజ్ అంటాం. ఇమేజ్ ఫార్మ్ అవడానికి ఎన్ని డేస్ కావాలి? మినిమం 2 డేస్. ఇప్పుడు ప్లేన్ మిర్రర్ అనుకోండి, ప్లేన్ మిర్రర్ తీసుకుంటే ఇది ప్లేన్ మిర్రర్. ఇది ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఈ మిర్రర్లో ఎలా ఫార్మ్ అవుతుంది అంటే ఒక రే ఎలా వెళ్తుంది, అది బ్యాక్కి ఎలాగ వస్తుంది, నార్మల్గా వచ్చేస్తుంది.
నార్మల్గా వెళ్తే నార్మల్గా వస్తుంది, ఇంకొకరు ఇలా వెళ్తుంది, అది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నార్మల్ డ్రా చేసుకుంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీన్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ దాకా ఈ రేస్ని ఇక్కడ మీట్ అవుతుంది. ఇది ఇమేజ్, ఇది ఇమేజ్ అంటే ఇమేజ్ ఇక్కడ రూల్ ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ప్లేన్ మిర్రర్లో ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటే ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటుంది. ఇంకొక విషయం, ఇది లాటరల్లీ ఇన్వర్టెడ్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ ఫార్మ్ అవుద్ది. ఎందుకంటే అపియర్స్ టు మీట్ కాబట్టి యాక్చువల్ రేస్ రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. ఇది అపియర్స్ టు మీట్ అంటే మీట్ అయినట్టు కనిపిస్తాయి ఇక్కడ అంచేత ఇది వర్చువల్ ఇమేజ్. ఈ రియల్గా యాక్చువల్గా మీట్ అయితే దాన్ని రియల్ ఇమేజ్ అంటాం. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఇన్వర్టెడ్ తిరగేసి ఉంటుంది, వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఎరెక్ట్గా ఉంటుంది. ఈ వర్చువల్ ఇమేజ్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఈ మిర్రర్లోనూ అది లాటరల్లీ ఇన్వర్ట్ అయ్యి ఉంటుంది, గుర్తుంచుకోండి. లాటరల్లీ ఇన్వర్టెడ్ అంటే ఇప్పుడు పీ ఉందనుకోండి, ఇక్కడ పీ మిర్రర్లో ఇలా కనిపిస్తుంది అంటే తిరగేసి కనిపిస్తుంది, అంటే సైడ్ వైజ్ రివర్స్. అలాగే ఇప్పుడు ఆర్ ఉందనుకోండి, ఇది ఇలా కనిపిస్తుంది లెఫ్ట్ రైట్ కానీ రైట్ లెఫ్ట్ కానీ. ఇప్పుడు మనం కూడా నుంచుంటే మిర్రర్ ముందు మనకు కూడా లాటరల్లీ ఇన్వర్షన్గా కనిపిస్తుంది, కానీ మనం రెండు పక్కల సమంగా ఉంటాం ఈక్వల్గా, కాబట్టి మనకు కనిపించడం. కానీ మనం ఏదైనా క్లాత్ని లెఫ్ట్ నుంచి రైట్కి వేసుకున్నాం అనుకోండి, మిర్రర్లో రైట్ నుంచి లెఫ్ట్కి వేసినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనకు కరెక్ట్గా కనిపిస్తుంది లాటరల్ ఇన్వర్షన్ అనేది ఏంటో. అలాగే ఇంకా ఇప్పుడు ఇది చూసారా, ఇప్పుడు అంబులెన్స్ ఉంది, ఈ అంబులెన్స్ మీద పేర్లు తిరగేసి రాస్తారు. అంబులెన్స్ అనేది తిరగేసి రాస్తారు. ఎలాగంటే ఏఎంబి ఉందా, అంబులెన్స్ అనుకోండి, ఇలా వస్తుంది బిఎంఏ అని. కాదు, ఏబి ఉందనుకోండి, బిఏ ఇలా తిరిగి. అప్పుడు మిర్రర్లో ఎదురుగుండా మన ముందు వెళ్ళే డ్రైవర్ ఎవరైనా వాళ్ళ కారులో చూస్తే మిర్రర్లోనూ మనకి ఇది ఇలా కనిపిస్తుంది, ఇది ఇలా కనిపిస్తుంది రివర్స్. అప్పుడు వాడికి కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట అంబులెన్స్ వస్తుంది వెనకాల అని. సో అందుకని అంబులెన్స్లో పేర్లని తిరగేసి రాస్తారు. వెనకాల వచ్చింది కరెక్ట్గా తెలియడానికి అంబులెన్స్ అని. అంబులెన్స్కి ఎందుకు రాస్తారంటే అంబులెన్స్కి ముందు వే ఇచ్చేయాలి దానికి కరెక్ట్గా, దానికి ఎక్కడ ఆగదాం. అందుకని సైడ్ ఇవ్వడం కోసం దానికి ఇబ్బంది పెట్టకుండా అలా రాసుకుంటారు అన్నమాట. ఓకే, ఇది मोबाइल में टिकटॉक चलाते चलाते कब पड़ोसन के घर में घुस गया पता ही नहीं चला। और आश्चर्य की बात तो यह पड़ोसन मुझे चाय बना के दी, उसका ध्यान सीरियल में था, उसे पता नहीं चला। इससे भी आश्चर्य की बात तो यह है, मैं चाय पी रहा था, उसका हस्बैंड तब तक ऑफिस से आया, वो मुझे देख के बोला ओ गलत घर में आ गया, क्योंकि वो फेसबुक चला रहा था, उसे पता नहीं चला। है मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे।